అమరావతి నిర్మాణానికి రైతులు ఇచ్చిన 34,000 ఎకరాల భూముల్లో కేవలం 700 ఎకరాల్లోనే సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆ భూముల్లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని అన్నారు. 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వర్క్ జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. 6 నెలల్లో రైతుల సమస్యలన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. అమరావతిలో రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ 2వ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో కూడా మాట్లాడి 6 నెలల్లోగా రైతులకు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని, అదే రాష్ట్ర మంత్రి నారాయణ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ గారు చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, 6 నెలల్లోగా ఈ సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నారు. మరి 18 నెలలుగా ఈ విధంగా కూర్చొని ఈ సమస్య పరిష్కారానికి ఎందుకు కృషి చేయలేదంటారు? అంటే చేస్తూ ఉన్నామండి. చేయబట్టి యాక్చువల్గా ఎంతోమందికి ప్లాట్లు అలాట్ చేశారు, రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కొన్ని లీగల్ సమస్యలు అవి ఉండే యాక్చువల్గా. ఎందుకంటే గత ప్రభుత్వం యాక్చువల్గా కొన్ని జీవోలు ఇవ్వటం, ఆ జీవోలు అడ్డంకులు ఉండే యాక్చువల్గా. వాటిలన్నింటినీ కోర్టు ఇష్యూస్ కాబట్టి 1 by 1 ఓవర్కమ్ చేయటం. అదేవిధంగా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే చేసామో మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్కి పోవాలంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ దాన్ని ఏం చేయాలని దాంతో అంటే దాన్నే కంటిన్యూ చేయాలా, దాన్ని విత్డ్రా చేసేయాలని దాన్ని మళ్ళీ కోర్టు కూడా సబ్మిట్ చేసాం. ఎందుకంటే అది విత్డ్రా చేస్తున్నాం, మళ్ళీ చేసుకుంటామని కోర్టు కూడా రేపు ఫ్రైడేకి యాక్చువల్గా వాయిదా వేస్తుంది. ఈ విధంగా యాక్చువల్గా ఇవన్నీ లీగల్ అండ్ కోర్టు ఇష్యూస్ వల్ల యాక్చువల్గా 1 by 1 ఎందుకంటే 98%కి అయిపోయింది. ఒక 2% ఉంది. ఈ 2% యాక్చువల్గా అంటే 1 by 1 నిదానంగా సాల్వ్ చేయాలా, లేదు ఎట్టంటే అడి చేస్తే దానివల్ల అనేక సమస్యలు మళ్ళీ వస్తాయి. ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి ఆ గ్రామంలో ఇవ్వాలని కోరుకుంటున్నారు రైతులు. మరోవైపు ఏదైతే గతంలో ఫ్లాట్ల కోసం కేటాయించిన భూమి ఉంటుంది కాబట్టి అది సిఆర్డీఏ పరిధిలోకి రాగానే దాంట్లో కొంతమందికి ఇస్తామంటున్నారు. మరి ఈ గ్రామం మారిపోతుంది కదా, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి? అంటే క్యాపిటల్ సిటీలో 29 గ్రామాల్లో ఆ రోజు కమిట్మెంట్ ఏంటంటే రైతులతో ఏ గ్రామంలో ఇచ్చిన వాళ్ళకి ఆ గ్రామంలో ఇవ్వటం, ఆ గ్రామంలో కానీ ఆ ప్లాట్ లేకపోయినా, ఆ ప్లాట్ సైజు లేకపోయినా, లేదా ఆ గ్రామంలో ప్లాట్లు అయిపోయినా పక్క గ్రామంలో ఇచ్చేదిగా, అక్కడ కూడా లేకుండా ఉంటే పక్క గ్రామంలో ఇచ్చేది. దానికి కట్టుబడి ఈరోజు సిఆర్డీ 100కి 100 చేస్తుంది. ఇక నుంచి రైతులు మాకు సమస్యలు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉందంటారా ఫైనల్గా? అంటే సమస్యలన్నీ కొన్ని ఉంటాయండి, తప్పవు. అయితే అవి సాల్వ్ చేయటం మా యొక్క బాధ్యత యాక్చువల్గాను, అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ. అందుకనే 1 by 1 తీసుకొని ఈ కమిటీలో డిస్కస్ చేసి ఎవ్రీ వీక్ కానీ బై వీక్ కానీ కూర్చొని డిస్కస్ చేసి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజధాని అమరావతి రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 3 నెలల నుంచి 6 నెలల లోపు న్యాయపరమైన మినహాయించి మిగతా అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ కృషి చేస్తుందని మంత్రి నారాయణ గారు అంటున్నారు. అదే సమయంలో రాజధాని అమరావతి కూడా చట్టబద్ధత కల్పించడం విషయంలో పార్లమెంట్లో త్వరలోనే బిల్లు కూడా వస్తుంది. దానికి సంబంధించి కేంద్ర మంత్రి కూడా కొద్దిసేపటి క్రితం హోంశాఖలో క్లియరెన్స్ వచ్చింది. ఏదైతే లీగల్ సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తుతం నడుస్తున్నాయి కాబట్టి వచ్చే బిల్లు పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, రాయపూడి నుంచి.